ఇక హ్యాపీనెస్ లో మళ్ళీ ఫిన్లాండ్ టాప్ 126 స్థానంలోనే భారత్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 విడుదల. టాప్ 20 నుంచి అమెరికా, జర్మనీ అవుట్. ఎప్పట్లాగే అట్టడుగున నిలిచిన ఆఫ్ఘాన్. మొత్తానికి ప్రపంచ దేశాల్లో అత్యంత సంతోషదాయకంగా ఎప్పుడు హ్యాపీగా ఉండే దేశం ఏదంటే ఫిన్లాండ్ అట. ఇది ఎప్పటికీ టాప్ లోనే ఉంటుంది. ఇక మన బతుకులు ఏమన్నా మారినాయి అంటే అయ్యే మారలే. గవ్వే గుడిసెలు, గవే సబ్బు కూడా దొరకని జీవితాలు, గవే కంపు జీవితాలు, గవే మురుక కప్పల పొంటి ఆ పేపర్లు ఈ పేపర్లు ఇరుకొని సాయంత్రానికి ఇంత బుక్కడి బోధిందామని చూసే జీవితాలు ఇంకా అనేకం ఉన్నాయి మన దేశంలో. ఈ చూడు అసలు ట్రాఫిక్ దగ్గర ఎవడన్నా గుడిసెలు వేసుకొని బతికేటోడు ఉన్నాడా? మా కాజ్పేట్ వరంగల్లా ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. అటు పక్కన వాడు ఏం చేసిందంటే దుప్పటి కప్పుకొని అక్కనే సంసారం చెప్తాను వాడు 3 పిల్లలతో. మరి పోలీసు వాళ్ళు ఏమంటలేరు అని ఎందుకు అర్థమైతే లేదు. నేను వీడియో తీసుకొస్తా పోతే. ఆ గంత దుర్భరమైన జీవితాలు మనవి. ఇది ఎవరిదిరే జాగా అని అడిగేటోడు కూడా లేడు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది మళ్ళీ. కాబట్టి మనం 126 స్థానంలో ఉన్నామట. మన హ్యాపీనెస్ 100 దాచిపోయి 126 స్థానంలో ఉన్నామట మనం. అంత కొడితే 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో 126 స్థానంలో మనం ఉన్నామంటే ఇజ్జతి పోయినట్టే. ఇక విశ్వగురు ఉన్నాడుగా ఇక్కడ. విశ్వగురు ఎక్కడికైనా పోతే అయ్యా మీ దేశంలో ఎందుకు సంతోషంగా లేరంటే మరి డబ్బు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, భూమి లేకపోయా, చదివే లేకపోయా, ఆరోగ్యం లేకపోయా. ఎట్లుంటాం ఈ హ్యాపీనెస్గా? ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యోగం ఉండాలి, డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి, అన్ని రకాలు ఏదంటే అది కొనుక్కోగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, అప్పుడు సంతోషంగా ఉంటాం. మరి మనకేడ దొరుకుతాయి? గవే కంట్రోల్ బియ్యం. పందికొక్కులు బుక్కే కంట్రోల్ బియ్యం ఇచ్చి రూపాయి కిలో బియ్యం ఇస్తాను బుక్కుర్రా, పందికొక్కులు బుక్కుతానే మీరు బుక్కుతాను, బుక్కి సావుర్రి. దీనికే మహాభాగ్యం. వాడు 6 గ్యారంటీలు అట. ఏవనికి అక్కడికి వచ్చాయి 6 అంటే ఇంకా మనము ఆ డొక్కు బస్సు వాడు ఇట్లా పుసుకున్న గట్టిగా ఇట్లా గేర్ ఎత్తే అది ఊసొస్తుంది. ఇటు అటు అని వాడు ఎట్లా చేస్తాడు? ఆర్టీసీ బస్సులకు ఎట్టుంటాయి? ఇంత పొడుగు ఉంటే వాడు బట్టి అటు ఇటు అంటాడు. ఏంటిదో వాడు యుద్ధానికి పోయినట్టే బస్ డ్రైవర్. బస్ ఎక్కితే ఇక అది టుట్టుకు అనుకుంటా పోయి ఎక్కడ గుద్దేది ఎవరికి గుద్దేది తెలియదు. ఇంకా 6 గ్యారంటీల దగ్గర ఉన్నది మన బతుక అంటేనే మన క్యాపిలేస్తేనట్టు అర్థం చేసుకోవాలి. ఏది 500 గ్యాస్కు ఆశపడుతున్నాం, ఇంకా 3000 రూపాయలకు ప్రభుత్వం ఇచ్చే 3000 రూపాయలకు ఆశపడుతున్నాం, ఇంకా బతుకమ్మ చీరలకు ఆశపడుతున్నాం అంటేనే మన బతుకుల్లో సంతోషం లేదు. అది ఆ రకంగా మనం 126 స్థానంలో ఉన్నాం సంతోషం లేకుండా.